ఈనాటి ధ్యానాంశము ట్రబుల్, ఆపద. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను గొప్ప చేసేదవు. కాల్ అంటు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ విల్ గ్లోరిఫై మై నేమ్. Psalm 50 verse 15. ఆపత్కాలములో స్నేహితుండు, వ్యాధి బాధలో పరమ వైద్యుడు. ఆపత్కాలములో స్నేహితుండు, వ్యాధి బాధలో పరమ వైద్యుడు. ఆపద. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రావర్బ్ ఏమిటంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరతలో ఆదుకునేటువంటి స్నేహితుడే నిజమైనటువంటి స్నేహితుడు. స్నేహితులు, ఒక సహోదరి నేను పనిచేసే లెబొరేటరీలో నాతో పాటు పనిచేసే కలీగ్, ఒక ఎంఎస్సి స్టూడెంట్ అనమాట, రీసెర్చ్ చేస్తూ నా పుట్టినరోజుకి ఒక గ్రీటింగ్ ఇచ్చారనమాట. ఆమె వియట్నాం నేషనల్, వియట్నాం నుంచి కొరియా వచ్చి కొరియాలో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, మాస్టర్స్ చేస్తూ ఉన్నారనమాట ఎంఎస్సి. కొరియాలో నేను ప్రొఫెసర్ తేహున్ కిమ్సార్ ల్యాబ్లో ఉన్నప్పుడు అట్లాంటి మంచి మంచి కాంటాక్ట్స్. వాళ్ళు ఎంఎస్సి చదువుతున్నప్పటికీ ఎంతో ఇంటెలిజెంట్, ఎంతో నాలెడ్జబుల్. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్ హువాంగ్, ఆమె కూడా కొరియా, ఎక్కడి నుంచి, వియట్నాం నుంచి. వాళ్ళిద్దరూ చక్కగా వియట్నాం నుంచి వచ్చి కొరియా, సౌత్ కొరియాలో చక్కగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ మాస్టర్స్ కంప్లీట్ అవ్వగానే వీక్ వచ్చి వియట్నాంలో ఒక ఫ్యాకల్టీ జాబ్ వచ్చింది యూనివర్సిటీలో. తర్వాత హువాంగ్కి వచ్చి లైట్స్ కంపెనీలో ఫ్లోరసెంట్ అండ్ ఫాస్ఫరసెంట్ మెటీరియల్స్, లైట్స్ ల్యాంప్స్ షాప్లో, అంటే లెబొరేటరీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మంచి జాబ్ వచ్చింది సౌత్ కొరియాలోనే. ఎవరికి? హువాంగ్కి. ఆమె సౌత్ కొరియన్ నేషనల్నే వివాహం కూడా చేసుకుంది. చూసారా? అట్లా సెటిల్మెంట్ అనమాట. ఎంఎస్సీ అవగానే సెటిల్మెంట్. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి, అంతే కదా. నేను ఎంఎస్సీ కంప్లీట్ అవగానే చక్కగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏషియన్ పెయింట్స్ వాళ్ళు వచ్చారు. దేవుని నామంలో, యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఎంత కాంపిటీషన్ అయినప్పటికీ, ఇంచుమించు 350, 400 మంది వచ్చినప్పటికీ కూడా 400 మందిలో నుంచి నలుగురిని షార్ట్ లిస్ట్ చేశారు. అందులో నేను ఒకడినమాట. అట్లా ఏషియన్ పెయింట్స్లో కెమిస్ట్రీగా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. చూసారా? ఆ యంగ్ ఏజ్లో చక్కగా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో స్థిరపడితే ఫ్యామిలీకి ఎంత సపోర్టింగ్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఐఐటీస్ ఆర్ గేట్వేస్ టు అబ్రాడ్ అనమాట. ఐఐటీలో పిల్లలు చదువుకోనాలి అని తల్లిదండ్రులు ఆశపడడం తప్పలేదు. ఎందుకని? ఐఐటీస్లోకి వచ్చినటువంటి వాళ్ళు చక్కగా అబ్రాడ్ వెళ్తారు, అబ్రాడ్లో హైయర్ స్టడీస్ చేస్తారు, లేకపోతే ఉద్యోగం చేస్తారు, లేకపోతే ఐఐటీస్ నుంచి మంచి పే ప్యాకేజ్తో జాబ్లోకి వెళ్తారు. యంగ్ ఏజ్లో చక్కగా బీటెక్ అవ్వగానే జాబ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఐఐటియన్స్కి లేదు, అట్లా అనమాట. అందుకని పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చక్కగా ఐఐటీస్లో చదువుకోనాలి, గ్రాడ్యుయేషన్ అవ్వాలి అని కోరుకుంటారు. ఎక్కడున్నావు? ఆపద. కాల్ అంటు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ విల్ గ్లోరిఫై మై నేమ్. ఎన్ని రకాలైనటువంటి ఆపదలు ఉన్నాయి చూడండి మన చుట్టూ. ఏమైనా మనకు అవసరత కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు మన స్నేహితుల దగ్గరికి వెళ్తాము, బంధువుల దగ్గరికి వెళ్తాము, వాళ్ళ నుంచి సహాయం అడుగుతాం. మంచిది. ఇప్పుడంటే టెలిఫోన్లు వచ్చేసాయి, ఇప్పుడంటే మొబైల్ ఫోన్లు వచ్చేసాయి, ఇప్పుడంటే వాట్సాప్లు వచ్చేసాయి. క్విక్గా సహాయం కొరకు మనం స్నేహితుల్ని, బంధువుల్ని అడగడానికి అవకాశం ఉంది. కానీ 30 సంవత్సరాల ముందు మనం వెళ్ళినట్లయితే అప్పుడు టెలిఫోన్లు ఎక్కడున్నాయి చెప్పండి, మొబైల్ ఫోన్లు ఎక్కడున్నాయి, వాట్సాప్లు ఎక్కడున్నాయి, ఫేస్బుక్లు ఎక్కడున్నాయి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండిపోయేదనమాట. అందువల్ల పరిస్థితులు ఎట్లా మారినా కూడా, ఇన్ని కమ్యూనికేషన్స్ ఉండినా కూడా చాలామందికి సహాయం చేయడానికి ఎవ్వరూ కూడా ఉండరు. అనాథలుగా ఉంటారు, నిస్సహాయాలుగా ఉంటారు, స్నేహితులు ఎవరూ లేనటువంటి వారిగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే,
ఎవరు లేనటువంటి వారిగా ఉన్నావా? అనాథగా ఉన్నావా? తండ్రి లేనటువంటి అనాథగా ఉన్నావా? తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాథగా ఉన్నావా? విధవరాలిగా ఉన్నావా? భర్తను కోల్పోయిన విధవరాలిగా ఉన్నావా? పేదవానిగా ఉన్నావా? నిరుద్యోగిగా ఉన్నావా? నిస్సహాయకునిగా ఉన్నావా? బలహీనునిగా ఉన్నావా? వ్యాధిగ్రస్తునిగా ఉన్నావా? పడక మీద నుంచి లేవలేనటువంటి వానిగా ఉన్నావా? ఎన్ని రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నారు. ఏ స్నేహితులు లేనటువంటి వారు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. మన చుట్టూ పరిస్థితుల్ని మనం గమనించాలి. చూడండి, చాలా ఆఫ్రికన్ నేషన్స్ ఉన్నాయి. చాలా ఆఫ్రికన్ నేషన్స్‌లో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి నెక్స్ట్ మీల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. అంటే అన్‌సర్టెనిటీ అనమాట. ప ఇప్పుడు భోంచేస్తే మళ్ళా నెక్స్ట్ మీల్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు జేస్తారు అన్నది ఒక సం సం సందేహం. ఏంటంటే వాళ్ళకి ఆ ఫుడ్ సెక్యూరిటీ లేదు. జాబ్ సెక్యూరిటీ పక్కన పెట్టండి. తలదాచుకోవడానికి గూడుండదు. రెఫ్యూజీస్‌గా వాళ్ళ దేశంలోనే, స్వదేశంలోనే రెఫ్యూజీస్‌గా ఉంటారు. ఏంటంటే సరైనటువంటి గవర్నమెంట్ లేకుండా, సరైనటువంటి పరిపాలన లేకుండా, గవర్నెన్స్ లేకుండా ప్రజలు స్లేవ్స్‌గా అమ్మివేయబడి రెఫ్యూజీస్ ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గురించినటువంటి అవగాహన మనం లేనటువంటి వారముగా ఉన్నాం. అట్లాంటి పేదరికంలో, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ స్వదేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోదాము అని చెప్పి షిప్స్‌లోను, ఓడల్లోను, పడవల్లోను వెళ్ళి మునిగిపోయి తీరం చేరుకొనలేనటువంటి పరిస్థితి. తీరం చేరుకొనలేనటువంటి పరిస్థితి. ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళ కోసం దేవుని వాక్యం చెప్తున్నది. ఆపదలో ఉన్నారా? ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను గొప్ప చేసెదవు. కాల్ అంటు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ విల్ గ్లోరిఫై మై నేమ్. ఇప్పుడు ఆపద అనేది కింది వర్గాలకు చెందినటువంటి వారికే కాదు, పేదవారికే కాదు, పెద్దవాళ్ళకి అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అంత చెట్టుకి అంతే గాలి కదా! అట్లాంటి వాళ్ళకి కూడా వస్తాయి. హెల్త్ ఎమర్జెన్సీ, తప్పించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, డాక్టర్స్ చేతులెత్తేసారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యం ఎంతో గొప్పది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనుష్యునిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయటం మనకి నేర్పించారనమాట. ప్రార్థనను విడిచిపెట్టకూడదు. ప్రార్థనే ఊపిరిగా జీవించాలి. ప్రార్థన అనేది ఒక కనెక్షన్. ఇప్పుడు ల్యాప్‌టాప్ ఛార్జ్ లేదు. ఏం చేస్తాం, వెంటనే ఎక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఎక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై ఉందో చూసుకొని ఆ పోర్ట్‌లో పెట్టుకొని ల్యాప్‌టాప్ కనెక్ట్ చేయమా, ఆ కనెక్షనే ఒక వైరు కనెక్షను. ఇప్పుడు చూడండి, మొబైల్ ఫోన్ ఛార్జ్ లేదు. ఛార్జర్‌కి మనం ఎక్కడ ఛార్జ్ పెట్టుకోవాలని చూడమా, ట్రైన్ స్టేషన్‌లోనో, ఎయిర్‌పోర్ట్‌లోనో ఎక్కడైనా కూడా కదా! అట్లా మనం ఎప్పుడు గూడా యేసుక్రీస్తు ప్రభుతో కనెక్షన్ కలిగి ఉండాలి. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద ట్రూ వైన్ అండ్ వి ఆర్ ద బ్రాంచెస్. అప్పుడు మన సమస్యల నుంచి తక్షణం ఆయన మనకి విడుదల దయచేసేవానిగా ఉంటాడు. మనం ఆయన్ని మహింపరిచేవారంగా ఉంటాం. ఎన్ని రకాలైనటువంటి సమస్యలు చెప్పండి. హెల్త్ కాంప్లికేషన్స్, ఫుడ్ పాయిజనింగ్, తర్వాత ఎయిర్ పాయిజనింగ్, రకరకాల వైరసెస్. తర్వాత స్టూడెంట్స్ ఐఐటీస్‌లో గానీ, ఇంకా అత్యున్నతమైనటువంటి అకాడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతో కష్టపడితే వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చాక అంతా సవ్యంగా, సజావుగా జరుగుతుందా అంటే ఎంత కష్టం. అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఎంత కష్టంగా, ఎంత కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. అవన్నిట్లో సక్సెస్ రావాలంటే ముందుకు సాగలేనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ స్టూడెంట్స్ నిరాశకు, నిస్పృహకు, డిస్కరేజ్‌మెంట్‌కి గురై ఫెయిల్యూర్ గుండా వెళుతున్నారు. ఇంకా అంత మాత్రం స్టూడెంట్సే కాదు, ఫ్యాకల్టీకి ఉండే సమస్యలు ఫ్యాకల్టీకి. ఎంత చెట్టుకు అంతగాలే గదా! స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యలు ఇవి. ఫ్యాకల్టీకి ఉండే బర్డెన్స్ ఫ్యాకల్టీకి ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా నేనున్నాను గనక ఫ్యాకల్టీస్ ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. 22 మంది స్టూడెంట్స్‌ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్‌లో గైడ్ చేయాలి. అట్లాంటి స్టూడెంట్స్ అందరూ చాలా బ్రైట్ స్టూడెంట్స్. కానీ టైము చాలా ఇంపార్టెంట్ పారామీటర్ కదా! వాళ్ళు నాతో కలిసి ఎక్స్‌పెరిమెంట్స్ చేసే ఆ టైము అందరు స్టూడెంట్స్‌కి ఉండదు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి కొంత టైము రీసెర్చ్‌కి అలొకేషన్ ఉంటుంది. మిగతా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌కి అనేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ స్టూడెంట్స్‌కి ఉంటాయి గనక ఆ టైం అలొకేషను వాళ్ళకి ఉండదు. నాకు కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్‌ని మనం గైడ్ చేస్తున్నప్పుడు ఆ టైమ్ డివిజను, టైమ్ మేనేజ్‌మెంటు కాంప్లికేట్ అవుతుందనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క స్టూడెంట్‌కి 3 ప్రాజెక్ట్స్ ఇచ్చి, ఆ 3 ప్రాజెక్ట్స్‌ని చక్కగా సజావుగా కంప్లీట్ చేయడం ఎంతో కష్టమైంది. అవన్నీ కంప్లీట్ అయ్యాక, ఎంతో మంచి రిజల్ట్స్ వచ్చాక, ఎంతో డేటా జనరేట్ చేశాక, ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేయించాక, మళ్ళా దాన్ని చక్కగా సజావుగా పేపర్స్‌కి
ఫామ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయడం, తర్వాత పోస్టర్స్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయడం అది ఎంతో టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! 22 మంది స్టూడెంట్స్ అంటే చూడండి 22 మంది స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళకి 3 పోస్టర్స్. అంటే కొంతమంది విషయంలో నేను కో గైడ్‌గా ఉండటం బట్టి రెస్పాన్సిబిలిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కొంతమందంటే ఇంచుమించు 17 మంది స్టూడెంట్స్ పోస్టర్స్ తయారు చేశాననమాట. 17x3 చూడండి 51 పోస్టర్స్. ఎట్లా చేశానో డిస్‌ప్లే ఆ రీసెర్చ్ వర్క్ పోస్టర్స్‌లో డిస్‌ప్లే చేయడం అది అట్లా వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం. స్టూడెంట్స్ కొంతమంది చేస్తారు. కొంతమంది టైం ఉండదు. కొంతమంది చేయలేరు. వాళ్ళకుండే కాంప్లికేషన్స్ వాళ్ళకుంటాయి. గైడ్స్‌గా ఉన్నది వాళ్ళకి సహాయం చేయడం కోసమే కదా! వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే కదా! సార్ మా పోస్టర్స్ అయిపోయినాయా? మా పోస్టర్స్ మా రీసెర్చ్ పోస్టర్ అంటే ఏంటంటే రీసెర్చ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాంటిదనమాట. మా రీసెర్చ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ అయిపోయినాయా? సబ్మిట్ చేసేసారా? అప్‌లోడ్ చేసేసారా? వాళ్ళకుండే కాంప్లికేషన్స్, వాళ్ళకుండే ఆసక్తి ఒక్కొక్క స్టూడెంట్ అట్లా అడుగుతుంటే, ఒక్కొక్క స్టూడెంట్స్‌ని కంప్లీట్ చేయడానికి, ఒక్కొక్క పోస్ట్ రెడీ చేయడానికి ఎన్ని ఫిగర్స్ ఉంటాయి. ఎంత డేటా ఉంటుంది. ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్‌కి, ఇంకో స్టూడెంట్ ప్రాజెక్ట్‌కి సంబంధం ఉండదు. అట్లాంటి కాంప్లెక్స్ సిట్యుయేషన్‌లో నేను దేవుని మీద ఆధారపడ్డాను. ప్రభా! ఇంతమంది స్టూడెంట్స్ ఎంతో నా మీద నమ్మిక ఉంచారు, ఆధారపడ్డారు. వీళ్ళని చక్కగా ఆ రేవు చేర్చడానికి, ఆ గమ్యం చేర్చడానికి, సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి నాకు మంచి కౌన్సెలింగ్ ప్రభా! నాకు మంచి ఆలోచన దయచేయి నాయన. నా చేతుల్ని, నా హస్తాల్ని బలపరచు ప్రభా! నాకు సమయం దయచేయి. ఎందుకంటే మనమందరం కూడా మనుషులం గదా! ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. తర్వాత అనేకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయి. పోస్టర్ టైటిల్ ఇచ్చి తర్వాత కొన్ని రిజల్ట్స్ అప్‌లోడ్ చేస్తే నిమిషంలో పోస్టర్ తయారైపోతుంది. అట్లాంటి మెథడ్స్ కూడా ఉన్నాయి. కానీ నేను అడాప్ట్ చేసే మెథడ్ ఓల్డ్ స్కూల్‌కి చెందినటువంటి వాడిని గనక ఒక్కొక్క వర్డ్ అనలైజ్ చేసి, ఇంటర్ప్రిట్ చేసి ఆ! ఓన్‌గా ఆ డేటాలో నుంచి, ఆ రిజల్ట్స్‌లో నుంచి న్యూ నాలెడ్జ్‌ని జనరేట్ చేసి దాన్ని టైప్ చేసి ఒక్కొక్క ఫిగరు ప్లాట్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి ఒక ఫిగర్ ఇంచుమించు గంట పడుతుంది. ఏమిటి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఫాంటు ఆ! ఇంకేమిటి ఎక్సెల్‌ని మళ్ళా జే జే జేపీఈజీలో కన్వర్ట్ చేయడం. ఆ జేపీఈజీలోని పవర్ పాయింట్‌లో చిన్న పవర్ పాయింట్‌లో నుంచి పోస్ట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం. ఎంత టైమ్ టేకింగ్ ప్రాసెస్, ఎంత కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఎంత మెమరీ పవర్ అవసరం, ఎంత పేషెన్స్ అవసరం. ఇంతలో ఒక స్టూడెంట్ మెసేజ్ చేస్తారని, ఒక స్టూడెంట్ వర్క్ చేస్తా ఉంటే ఇంకో స్టూడెంట్ మెసేజ్ చేస్తారు. సార్ నా పోస్టర్స్ రెడీ అయిపోయాయి అప్లోడ్ చేశారా? వాళ్ళందరితో కూడా చక్కగా పేషెంట్‌గా డీల్ చేయడానికి అమ్మా ఇప్పుడు పలానా స్టూడెంట్ వర్క్ చేస్తున్నాను. ఆ స్టూడెంట్ వర్క్ అయిపోగానే ఐ విల్ టేక్ అప్ యువర్ పోస్టర్స్. ఐ విల్ ఫార్ములేట్ యువర్ డేటా ఇంటు ద పోస్టర్స్. హ్మ్. ఐ విల్ టేక్ కేర్ డోంట్ వరీ. అట్లా ఎంకరేజింగ్‌గా స్టూడెంట్స్‌ని సముదాయించి, వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇవన్నీ చేయడానికి ఎంత పేషెన్స్ కావాలి, ఎంత స్ట్రెంత్ కావాలి, ఎంత స్టామినా కావాలి. ఇదంతా ప్రార్థన ద్వారా ఆపదు గదా! ఏంటంటే గమ్యం చేరాలి గదా! కార్యారంభం కంటే కార్యాంతం మేలు. అట్లా ఒక్కొక్క స్టూడెంట్‌కి చక్కగా సక్సెస్‌ఫుల్‌గా నా నేను ఇవన్నీ ఎట్లా కంప్లీట్ అవుతాయి? టైం చూస్తే చాలా తక్కువుంది. ఇవన్నీ ఎట్లా చేయాలి? ఎట్లా చేయగలను? ఒక్కొక్క స్టూడెంట్‌కి ఎట్లా ఆన్సర్ చెప్పాలి? ఎట్లా పోస్టర్స్ రెడీ చేయాలి? ఎట్లా పోస్టర్స్ అప్‌లోడ్ చేయాలి? ప్రభా! నీవే నాకు సహాయం. నాకు కావాల్సినటువంటి స్కిల్, నాకు కావాల్సినటువంటి బలము, నాకు కావాల్సినటువంటి శక్తి. ఎవ్రీ ఎగ్జామ్ వాళ్ళ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కూడా నా సొంత ఎగ్జామ్స్‌గా తీసుకుంటాననమాట నేను. ఆహ్ ఎంఎస్సీ చేసినా, పీహెచ్‌డీ చేసినా, పోస్ట్ డాక్ చేసినా ఎవ్రీ డే ఇన్ మై లైఫ్ ఈజ్ ఎగ్జామ్. ఎవ్రీ డే ఇన్ మై లైఫ్ ఈజ్ ఏ బ్యాటిల్. రేపు మార్నింగ్ గ్రూప్ మీటింగ్‌లో సెమినార్ ప్రెజెంట్ చేయాలి. అప్పటి వరకు స్లైడ్స్ ఏముండవు. జస్ట్ వితిన్ 3 అవర్స్ ఒక పేపర్ తీస్తాను. రిలవెంట్ అడ్వాన్స్‌డ్ అప్‌డేటెడ్ మాన్యుస్క్రిప్ట్ తీసుకుంటాను. పబ్లిష్ అయినటువంటి పేపర్ అంటే మనం ప్రెజెంట్ చేసేది ఏంటంటే మన ఫీల్డ్‌కి రిలేటెడ్ అయినటువంటి లేటెస్ట్ పబ్లికేషన్ హై ఇంపాక్ట్ ప్రాక్టీస్ జర్నల్‌లో పబ్లిష్ అయింది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోవడమే ఒక గంట అయిపోతుంది. సెలక్షన్ అయిపోయినాక అదంతా చదివి అర్థం చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అదంతా అర్థం చేసుకున్నాక దాన్ని ఒక పవర్ పాయింట్‌లోకి కన్వర్ట్ చేయడం అట్లాంటివి ఎన్నో చేసి దేవుని నుండి సహాయం పొందుకున్నాను గనక ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ అంతా కూడా ఆహ్, చక్కగా సులువుగా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ 51 పోస్టర్స్ చక్కగా అప్‌లోడ్ చేసి టైం పట్టింది. నా నా గ్రూప్‌లో ఉన్నటువంటి స్టూడెంట్సే అందరికంటే లాస్ట్‌గా అప్‌లోడ్ చేశారనమాట పోస్టర్స్. ఒక్కొక్కళ్ళది అప్‌లోడ్ చేసాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కెరియర్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాంప్లెక్సిటీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ! సినిమా యాక్టర్స్ ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు. ఫిల్మ్ యాక్టర్స్ జీవితం ఏమన్నా సులువుగా సాగిపోతుందా చెప్పండి? వాళ్ళ కాల్ షీట్ మీద సంతకం పెట్టారు అంటే, ఆ కాల్ షీట్‌ని, ఆ టైమ్‌ని, ఆ షెడ్యూల్‌ని వాళ్ళు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా.
పలానా టైంలో పలానా స్టూడియోలో నేను పాట పాడడానికి వస్తాను అని చిత్ర గారు చెప్పారు. ఆవిడ అక్కడ ఉండి తీరాలి. లేకపోతే ఎంత అవమానం. ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టరు. ఆయన పొలైట్‌గా ఉండొచ్చు. కానీ అది ఒక్క ఇళయరాజా గారితో సంబంధించినటువంటిది కాదు కదా! ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారున్నారు. పలానా టైంకి చిత్ర గారు వెళ్ళి పాట పాడాలి. ఇట్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ద మ్యూజిషియన్, ద మ్యూజిక్ కంపోజర్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సార్. ఇట్స్ ఆల్సో రిలేటెడ్ టు మెనీ అదర్ instrumentalists, many other people involved in the recording. The movie director, the movie producer, the movie actors and actresses, all are involved in the singing, recording of songs కదా. చిత్ర గారు వెళ్ళలేదు టైంకి. అదెంత ఇల్ రెప్యుటేషను. మళ్ళీ ఎవరైనా ఆవిడని అవకాశం ఇస్తారా? కెరీర్‌లో, ప్రొఫెషన్‌లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రొఫెషన్‌లో ఉండే సమస్యలు ఆ ప్రొఫెషన్‌లో ఉంటాయి అని నేను చెప్తా ఉన్నానన్నమాట. ఒక ప్లేబ్యాక్ సింగర్‌కి ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి. ఒక కర్ణాటిక్ మ్యూజిషియన్‌కి ఉండే కన్సర్ట్‌లో పాడే మ్యూజిషియన్‌కి వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి. స్టూడెంట్స్‌కి ఉండే కష్టాలు స్టూడెంట్స్‌కి ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అంటే ఆపదలే, ఇవన్నీ ఏమిటంటే భారాలే. అందుకని దేవుడు చెప్తా ఉన్నారనమాట. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ భారాలన్నింటిలో కూడా నేను దేవుని తట్టు, యేసుక్రీస్తు ప్రభు తట్టు చూసినప్పుడు నా చేతులకు ఒక చక్కని స్కిల్ అనమాట. ఆ దేవుని యొక్క మాట నాకు బలాన్నిచ్చింది. జీసస్ విల్ వర్క్ ఇన్ యూ. యేసుక్రీస్తు ప్రభు నీలో ఉండి పని చేస్తాడు. ఎంత ఆదరణకరమైనటువంటి మాట. పని చేసేది మనం కాదు, మాట్లాడేది నేను కాదు. నేను ఎట్లా మాట్లాడగలను? ఓపెన్ థై మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్ అని దేవుడు వాగ్దానం. అంటే ఏంటంటే నేను మాట్లాడాలంటే మాట్లాడగలనా? ఆయన మాట ఇవ్వద్దు. ఆ వాక్యం ఆయన ఇవ్వకపోతే నేను నోరు తెరుచుకున్న ఖాళీగానే ఉంటుంది, ఎంప్టీయే, రాదు. ఆ టైంకి ఆ వాక్యం గుర్తుకు రాదు కదా. అట్లా నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నానంటే అది కేవలం దేవుని కృప. ఆ సమయానికి ఆ వాక్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారనమాట. అట్లా స్టూడెంట్స్ ఎంత టెన్షన్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వకపోతే, వాళ్ళ అకాడమిక్ కెరియర్‌లో అడ్వాన్స్ అవ్వకపోతే. అట్లా అనేక మంది స్టూడెంట్స్‌కి చక్కగా పేటెంట్స్, పేపర్స్, తర్వాత 51 పోస్టర్స్ అప్లోడ్ చేస్తే అందులో 8 పోస్టర్స్‌కి బెస్ట్ పోస్టర్ అవార్డ్స్ వచ్చాయి. ఇదేమిటిది? దేవుని ఆశీర్వాదం కదా. అట్లా మనం ప్రార్థనతో చేయాలి. ఏ పని చేసినా కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. నా జ్ఞానం, నాకు 9 ఇయర్స్ పోస్ట్ డాక్ ఎక్స్పీరియన్స్ లేదా, 8 ఇయర్స్ ఐఐటీలో నేను పీహెచ్డీ చేయలేదా, నేను చేయగలను, అదేమీ కుదరదనమాట. ఆ టైంకి ఏం జరుగుతుందంటే ల్యాప్టాప్ పనిచేయకుండా పోతుంది. ఆ టైంకి ల్యాప్టాప్ మిస్ అయిపోతుంది. అట్లాంటి అవాంతరాలు, అవరోధాలు, ఆటంకాలు కలగకుండా ఆ విఘ్నాలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు తొలగించి సమయానికి ఆ పోస్టర్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి నాకు సహాయం చేశారు. అట్లా ఆ విఘ్నాలన్నింటినీ గుర్తుండాలి. ఆ విఘ్నాలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు తొలగించి అవిఘ్నంగా అవన్నీ కూడా చక్కగా కంప్లీట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నాకు సహాయం చేశారు. ఆ స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళ పోస్టర్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అని ఎంతో కృతజ్ఞత వ్యక్తం చేస్తారు. ఆ థ్యాంక్స్ అన్నీ కూడా నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రార్థనలో తీసుకుని వెళ్ళి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాను. ఆ స్టూడెంట్స్కి నేను చెప్పింది ఏంటంటే థ్యాంక్స్ నాకు కాదమ్మా, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మిగతా స్టూడెంట్స్, మిగతా ఫ్యాకల్టీ అందరూ కూడా పోస్టర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు. మీరు మాత్రం ఇంకా అనిశ్చయతలో, అన్సర్టనిటీలో పోస్టర్స్ డిలే అయ్యి నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. నా మీద నమ్మిక ఉంచారు. నేను కొంచెం స్లోగా ఒక్కొక్కటి సిస్టమేటిక్గా, నా ఓల్డ్ స్కూల్ కదా, అవన్నీ కూడా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకుని రిజల్ట్స్ అన్నీ టైప్ చేసి, ప్లాట్ చేసి, ఎక్కడ ఏమి ఉండాలో రిజల్ట్స్లో ఉండాల్సింది డిస్కషన్లో ఉంటే ఎట్లా, డిస్కషన్లో ఉండాల్సింది కన్క్లూషన్లో ఉంటే ఎట్లా, అంటే ఒక విధమైనటువంటి స్కూల్లో మనం చదువుకున్నాం కదా. అందుకని చెప్పి మనం థింక్ చేస్తాం. థింక్ చేసి ఆలోచించి ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది, తర్వాత లేటెస్ట్ లిటరేచర్ని కన్సల్ట్ చేసి బిబ్లియోగ్రఫీ ఏమి ఉండాలి, బిబ్లియోగ్రఫీ అన్నింటికి ఒకే బిబ్లియోగ్రఫీ, 3 ప్రాజెక్ట్స్కి ఒకే బిబ్లియోగ్రఫీ పెట్టచ్చు. ఆ బిబ్లియోగ్రఫీయే కదా 3 ప్రాజెక్ట్స్, కొంత సిమిలారిటీ ఉంది కదా. అట్లా కాదు, మోస్ట్ రిలవెంట్, మోస్ట్ అప్డేటెడ్ రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసి అన్నింటినీ యూనిఫామ్గా టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్లో పెట్టి ఇవన్నీ ఫిగర్స్ చేసి అవన్నీ వెనుదిరిగి చూసి నేనైనా చేసిందంటే నాకు ఎంతో ఆశ్చర్యం. నేను కాదుగా, ఎందుకంటే నాలో యేసుక్రీస్తు ప్రభు ఉండి జీసస్ ఇన్ మీ వర్క్డ్, జీసస్ వర్క్డ్ విత్ ఇన్ మీ.
త్రూ మీ అట్లా అనమాట. అట్లాంటి అనుభవాలు, అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ నాకు చాలా ఉన్నాయి. అందుకని మనం ఎప్పుడు గూడా దేవుని మీద ఆధారపడాలి. మనం నమ్ముకున్నటువంటి వారు ఉంటారు గదా! మన కుటుంబీకులు ఉంటారు, మన పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ మనం ఆన్సరబుల్ గదా! ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అందుకని మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైనా, భారం ఏదైనా మన మీద మనమే భారంగా పెట్టుకున్నాం అనుకోండి, కృంగిపోతాం. హార్ట్ అటాక్ వచ్చి, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఎంతమంది మరణిస్తా ఉన్నారు చెప్పండి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పొజిషన్ వచ్చింది. ఆ! ప్రమోషన్ వచ్చింది సంతోషం. కానీ ఆ బర్డెన్ ఉంటుంది గదా! రెస్పాన్సిబిలిటీ ఉంటుంది గదా! ఆ బర్డెన్‌ని తాళుకోలేక హార్ట్ స్ట్రోక్ వస్తే ఎందుకొచ్చిన హెడ్‌షిప్పు? ఆరోగ్యం బాగలేదు. నేను నాట్ ఫిట్ ఫర్ ప్రమోషన్. ఐ సింప్లీ డిక్లైన్ టు బీ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఐ సింప్లీ డిక్లైన్ టు బీ ద డీన్ అని చెప్పి ప్రొఫెసర్‌గా ఉండొచ్చుగా. ఆ ఉన్నటువంటి టీచింగ్ అసైన్‌మెంటో, రీసెర్చ్ అసైన్‌మెంటో చూసుకోవచ్చుగా. రీసెర్చ్, టీచింగే భారం. అట్లాంటిది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పదవి ఎందుకొచ్చింది? అలా ఉన్నతమైనటువంటి పదవులను ఆశించి, తీసుకుని, చేపట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి వారు ఎంతమంది? అంటే పదోన్నతి మంచిది కాదు అని నేను చెప్పట్లా. ఎందుకొచ్చింది? మొయ్యలేనటువంటి బరువులు ఎందుకు పెట్టుకోవాలి? ప్రాణం ఎందుకు కోల్పోవాలి? దీపం ఆరిపోవడం ఎంతసేపు? చచ్చిపోయినటువంటి సింహం కంటే బ్రతికున్నటువంటి కుక్క మేలు కాదా? ద లివింగ్ డాగ్ ఈజ్ బెటర్ దెన్ ద డెడ్ లయన్. అంతే కదా! హెడ్‌షిప్పు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, ఇంకా అనేకమైనటువంటి పదోన్నతులు వస్తాయి. హార్ట్ స్ట్రోకు చనిపోయారు. ఎందుకొచ్చింది చెప్పండి? ఆ ఉన్నటువంటి ప్రొఫెసర్‌షిప్పో, ఆ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్, ఫిల్మ్ కాంట్రాక్ట్స్ ఈ సంవత్సరం 3 పెట్టుకోండి. మీరు చేయలేకపోతే, కాల్ షీట్లు అటెండ్ కాలేకపోతే 3 సినిమాలే చేయండి. లేకపోతే ఒక సినిమాయే చేయండి. మీ హెల్త్‌ని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి, మీ రిసోర్సెస్‌ని బట్టి, మీ కమిట్మెంట్స్ ఉండాలి. అన్నింటి కాల్ షీట్స్ మీద సంతకాలు పెట్టి టైంకి వెళ్ళకపోతే ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇస్తారా ఆపర్చునిటీ? కదా! అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది. కాల్ అంటు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ విల్ గ్లోరిఫై మై నేమ్. అట్లా ప్రతిరోజు కూడా నేను దేవుని నామంలో ప్రార్థన చేసి నా శక్తికి మించినటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాను. పేపర్స్ రాయడం కానీ, బుక్స్ రాయడం కానీ. అవాంతరాలు ఉంటాయి. అవాంతరాలు ఉండవా? ఆటంకాలు ఉండవా? మన శక్తికి మించినటువంటి ఇప్పుడు థర్మోడైనమిక్స్ ఉంది. థర్మోడైనమిక్స్, డెల్టా జీ అన్నింటికి పాజిటివ్ అయితే సమస్య ఏముంది చెప్పండి? ఫ్రీ ఎనర్జీ చేంజ్ చాలా మటుకు ప్రాసెసెస్కి నెగిటివ్. ఎందుకని నెగిటివ్ అని అడగొద్దు. ఇప్పుడు చూడండి, కొండ ఉంది, పర్వతం ఉంది, లోయ ఉంది. లోయలో నీళ్లు ఉన్నాయి. ఆ పర్వత శిఖరానికి నీళ్లు కావాలి. ఎట్లా చేదుకోవద్దు? లేకపోతే ఒక కుండలోనో, లేకపోతే ఒక కంటైనర్లో పెట్టుకుని నెత్తి మీద తీసుకుని వెళ్ళవద్దు. ఆటోమేటిక్గా వెళ్ళిపోదు కదా! అలా కాకుండా సెలయేరు ఉంది, జలపాతం ఉంది, వాటర్ ఫాల్ ఉంది. అప్ హిల్ నుంచి డౌన్ హిల్కి రావడం సులువు కదా! డెల్టా జీ దాన్ని నెగిటివ్ అంటారు. ఫ్రీ ఎనర్జీ చేంజ్. థర్మోడైనమిక్స్లో మనం మాట్లాడుకుంటే ఏంటంటే ద ప్రాసెసెస్ ఫర్ విచ్ ద ఫ్రీ ఎనర్జీ చేంజ్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ అని ఒక ఫార్ములా. ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఎంట్రోపీ చేంజ్. ఈ ఎంట్రోపీ మీద ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఆధారపడి ఉంటుంది. ఏ ప్రాసెసెస్కి అయితే ఫ్రీ ఎనర్జీ చేంజ్ నెగిటివ్గా ఉంటుందో ఆ ప్రాసెసెస్ అన్నీ కూడా న్యాచురల్గా జరిగిపోతాయి, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కానీ మన జీవితంలో మనం చూసినట్లయితే చాలా మట్టుకు ప్రాసెసెస్ అనేకమైనటువంటి అవరోధాలు. డెల్టా జీ ఎంతో పాజిటివ్గా ఉంటుంది. మన శక్తికి మించినటువంటి కార్యాలు, అనేకమైనటువంటి అవరోధాలు, అనేకమైనటువంటి ఆటంకాలు, వీటన్నింటినీ ఛేదించి ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే ఆ డెల్టా జీ పాజిటివ్గా ఉన్నటువంటి దాన్ని నెగిటివ్గా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నది. ఎరుకో కూడా ఎట్లా పడిపోతుందండి? డెల్టా జీ ఈజ్ హైలీ పాజిటివ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ జెరికో టు ఫెల్ డౌన్. ఇట్స్ ఇంపాసిబుల్. Thermodynamically, it is not feasible that the very, very strong walls of Jericho will fall. It's impossible. How can walls of Jericho fall so easily? So much energetics are involved, so much enthalpy is needed. డెల్టా హెచ్, డెల్టా టీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అనుకూలంగా ఉంటే కానీ ఆ జెరికో వాల్స్ పడిపోవు. అట్లాంటిది యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే ఇజ్రాయేలీలకు, యాజకులతో ఏమని చెప్తున్నారంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఆ దేవుని మందస్సము, ఆ కవెనెంట్ ఆర్క్ను యాజకులు తీసుకొని ఆ ఎరుకో గోడ చుట్టూ దినమునకు ఒక్కమారు 7 దినములు చుట్టాలి. తిరిగి ఆ ప్రాకారం చుట్టూ ఆ మందస్సము తీసుకుని యాజకులు మౌనముగా యాజకులను వెంబడించి ఇజ్రాయేలీలో 12 గోత్రముల పెద్దలు ఇజ్రాయేలీలు ఆ ఎరుకో ప్రాకారముల చుట్టూ 7 దినములు చుట్టి తిరిగి రావాలి.
అయితే 7వ దినమున 7 మార్లు తిరగాలి. ఆ తిరిగిన తరువాత ర్యామ్స్ హార్న్, అంటే ర్యామ్ అంటే ఏమిటి? దుప్పి యొక్క కొమ్ము తీసుకుని బోరులు ఊదాలి అని చెప్పి దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు. యుద్ధ సూరుడే యెహోవా నా బలమో నా ఘనమో, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యుద్ధ సూరుడే యెహోవా నా బలమో నా ఘనమో, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును, నా కత్తి దూసెదను అని శత్రువాను కొనెను. వేల్పులలోని సములెవరు? పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు? వారు రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా, ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యన ఆరిన నేలను నడచిరి. సముద్రము మధ్యన ఆరిన నేలను నడచిరి. చూసారా? జెరికో వాల్స్ ఫెల్ డౌన్ బై ద రామ్స్ హార్న్. చూసారా? దేవుని మాట ప్రకారము ఆ దుప్పి యొక్క ఆ కొమ్మలు తీసుకుని బోరులు యాజకులు ఊదినప్పుడు ఆ ధ్వనికి ఆ ఎరుకో ప్రాకారాలు పడిపోయినవి. చూసారా? ఎంట్రోపీ చేంజ్, ఎంతాల్పీ చేంజు సరిగా ఉన్నది. ఆ ఎంతాల్పీ చేంజ్ ఎంత కావాలో, ఎంట్రోపీ చేంజ్ ఎంత కావాలో ఆ బోరల ధ్వని దేవుడు అట్లా నియమించినప్పుడు, దేవుని మాటను బట్టి యాజకులు చేస్తున్నప్పుడు ఆ 7 మారులు ఆ ప్రాకారముల చుట్టూ తిరిగినప్పుడు ఆ సరైనటువంటి ఎంతాల్పీ, సరైనటువంటి ఎంట్రోపీ పరిస్థితులన్నీ కూడా థర్మోడైనమికల్గా ఫీజిబుల్ అయినాయి. థర్మోడైనమికల్గా ఫీజిబుల్ అయిన తర్వాత ఇంపాసిబుల్ టాస్క్ వాజ్ మేడ్ పాసిబుల్ when all the energetics, when all the thermodynamic parameters were made conducive for the falling of Jericho wall as per the word of God. చూసారా? అట్లాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుడు జరగడానికి ఆ థర్మోడైనమిక్ పారామీటర్స్ అన్నింటిని, ఎనర్జెటిక్స్ అన్నింటినీ మనకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. ఆ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. ఇంద్రనీళ్ళు ఏమిటి 51 స్లైడ్స్ ఎట్లా చేశారు ఈయన? 51 స్లైడ్స్లో 8 స్టూడెంట్స్కి బెస్ట్ పోస్టర్స్ ఎట్లా వచ్చి ఆ స్టాటిస్టిక్స్ అన్నీ మనకు దేవుడు అనుకూలపరుస్తాడు. మనిషి రోబోట? మనుషులమే, కానీ దేవుడు మనకి ఆ శక్తిని ఇస్తాడు. శక్తినిచ్చు యేసు, బలమునిచ్చు యేసు, జయముపై జయమునిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో.
ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. చూసారా? అది దేవుని మాట ఏమిటంటే, ఆపత్కాలమందు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను గొప్ప చేసేదవు. అట్లా ఆపదలు మీరు ముందుకు సాగలేనటువంటి పరిస్థితి, అయ్యో ఇంటి కొరకు, అపార్ట్మెంట్ కొరకు ఇంత అప్పు చేశాను, అప్పు తీర్చలేకపోతున్నాను, దేవుని మీద పెట్టండి. దేవుడు పరిస్థితులను అనుకూలపరిచి ఎక్కడైతే అధికమైనటువంటి వడ్డీ ఉన్నదో ఆ వడ్డీ దగ్గర కట్టవలసినటువంటి డబ్బంతా అతి స్వల్పమైనటువంటి వడ్డీకి, లేకపోతే వడ్డీ లేకుండా ఒక మిత్రుని ద్వారా 30 లక్షలు 40 లక్షలు దేవుడు ఇప్పిస్తాడు. ఎక్కడైతే అధికమైనటువంటి వడ్డీకి మీరు తీసుకున్నారో బ్యాంక్ లోన్ అంతా కూడా ఒక్క మాసంలో కట్టేస్తారో, ఒక స్నేహితుడు మీకు ఇచ్చినటువంటి వడ్డీ లేనటువంటి అప్పు క్రమక్రమంగా 20,000 30,000 కట్టుకుంటా భారంగా, ఏం భారం లేకుండా సులువుగా తీర్చుకుంటారు. అది దేవుని కార్యాలు. దేవుని కార్యాలు గొప్పగా ఉంటాయి. నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుని కొరకు మనం మాట్లాడుతున్నాం. భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం మాట్లాడుతున్నాం. ఆయన నామందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో మనము సాధించలేనటువంటి గొప్ప కార్యాలు ఆయన మనలో ఉండి మనల్ని సాధించుటకు శక్తివంతులుగా సమర్థులుగా చేసేవానిగా ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచండి. మీ సమస్య ఏదైనా, మీరు ఏ ఆపదలో ఉన్నా కృంగిపోవద్దు. డబ్బులు లేవా, ఆకలితో ఉన్నారా, నిరుద్యోగంలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, ప్రార్థన చేయండి. దేవుడు ఆశ్చర్యకరముగా ఆకాశవాక్యాలను విప్పి అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలను సృజించినటువంటి దేవుడు ఆకాశంలో ఒక నక్షత్రం ద్వారా మీకు సహాయం చేయలేడా? ఇప్పుడు హారోస్కోప్ చెప్తారు, జోష్యం చెప్తారు, జ్యోతిష్కులు, బ్రాహ్మలు, వాళ్ళకి నక్షత్ర జ్ఞానం అనేది, వారు జ్ఞానం కలిగినటువంటి వారు చక్కగా జోష్యం చెప్తారు కదా. నక్షత్రాలు పలానా సమయంలో పలానా స్థానంలో ఉన్నట్లయితే, ఆ గ్రహాలు పలానా స్థానంలో పలానా సమయానికి ఉన్నట్లయితే మీ దశ మహర్దశ అండి. హారోస్కోప్ అంటాం, లేకపోతే ఇంకోటి అంటారు అండి దీన్ని, జోష్యం చెప్తారు. బ్రాహ్మణులకు మంచి జ్ఞానం అనేది, వాళ్ళకి మంచి ఏమిటది గ్రహాలు, తర్వాత నక్షత్రాలను గుర్చినటువంటి మంచి జ్ఞానం ఉండటం బట్టి పలానా సమయానికి పలానా నక్షత్రము పలానా గ్రహము ఈ స్థానంలో ఉన్నట్లయితే మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది, మీకు పెళ్ళి అవుతుంది, అట్లా చెప్తారు కదా. అది నేను చెప్పేది. వాటన్నింటినీ అనుకూలపరిచే శక్తి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు నక్షత్రాన్ని ఎవరు చూశారండి? జ్ఞానులు కదా. నేను చూసానా ఏంటి? అది ఆ జ్ఞానం దేవుడిస్తాడు. మనం తప్పు పట్టకూడదు. ఏంటంటే అందం ద్రాక్ష పుల్లను కదా, నాకు లేదు. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఎందుకు ఎప్రిషియేట్ చేయడం? అట్లా ఉండకూడదు. అబ్బా ఈవిడ ఎంత బాగా పాడుతుంది, అబ్బా ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నాడు, అబ్బా ఎంత చక్కగా దేవుని వాక్యం చెప్తున్నారు ఈ పాస్టర్ గారు. ఎందుకు అసూయపడ్డాం? రత్నస్వామి గారు చాలా బాగా వాక్యం చెప్పారు, నేను ఇంతకంటే బాగా చెప్పగలను. ఎందుకు అట్లాంటి మోసపుచ్చుకోవడం? ఎందుకు అసూయపడ్డం? ప్రభా, రత్నస్వామి గారు ఇంత చక్కగా వాక్యం చెప్పడానికి ఈయనకి కృప ఇచ్చావు ప్రభా, స్తోత్రం. నేను ఇంకా సంఘానికి ఆశీర్వాదకరంగా ప్రార్థన చేయాలి, దేవుని మహింపరచాలి. నేను లేనా? ఆయనే వచ్చి చెప్పాలా? ఏ సంఘంలో ఎంతకంటే బాగా చెప్పేవారు లేరా? ఏమిటది? అది సాతాను ఆలోచన, సాతాను కుయుక్తి. సాతాను తాను హెచ్చించుకోవడానికి చూస్తాడు. తాను హెచ్చించుకోవడానికి ఎవరైనా చూస్తే తగ్గింపడతారు. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఔన్నత్యం, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ మంచి మనం చూసినప్పుడు మనం, ప్రభా ఈ సహోదరునికి ఇంత మంచి టాలెంట్ ఇచ్చావు, స్తోత్రం నాయన, ఇంకా వృద్ధిపరచుటకు కృప దయచేయండి. అట్లా దేవుని మహింపరచాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనలో లేనటువంటి సద్గుణాలు కూడా మనకి దేవుడు ఇస్తాడనమాట. సుగుణాలు కూడా దేవుడు మనకి ఇస్తాడు. అలా కాకుండా ఈయనే చెప్పాలి, అక్కడి నుంచి వచ్చి నేను చెప్పలేనా, నాకు రాదా అనుకుంటే ఉన్నది కూడా పోతుంది కదా. అసూయ పడకూడదు, గర్వానికి చోటు ఇవ్వకూడదు, అహంకారానికి చోటు ఇవ్వకూడదు. ఎక్కడ మంచి ఉన్నా కూడా మనం తీసుకోవాలి. పలానా వాళ్ళ కులం మనకు తెలియదా, పలానా వాళ్ళ మతం మనకు తెలియదా, కుల మత విచక్షణ ఏమిటంటారు, వివక్ష ఉండకూడదు. ఒక వ్యక్తిని మనం వాళ్ళ యొక్క కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, రంగును బట్టి, రూపును బట్టి వ్యత్యాసపరచకూడదు. ఎవరిలో ఉన్నా దేవుడు ఒక తలాంతి ఇచ్చారంటే వాడిని మనం అప్రిషియేట్ చేయాలి. ఇంకా చక్కగా ఆ తలాంతి అభివృద్ధి చెందడానికి ప్రోత్సాహం ఇవ్వగలిగితే ఇవ్వాలి, లేకపోతే నోరు మూసుకుని ఉండాలి. ఎందుకు డిస్కరేజ్ చేయడం? నేను లేనా?
పలానా వాళ్ళు ఈయనకంటే బాగా చెప్తారండి. ఈ పాస్టర్ గారికి వాయిస్ అది బాలేదండి, ఇది బాలేదండి. ఎందుకని? నెగెటివ్స్ ఎందుకు? పాజిటివ్స్ తీసుకోవచ్చుగా. అట్లా ఎప్పుడు కూడా పాజిటివ్ మైండెడ్గా ఉండాలి. ఒకరిని కించపరచడం, ఒకరిని నెగిటివ్గా మాట్లాడడం కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఆ మంచి ఏమిటి దాన్ని బట్టి దేవుణ్ణి మహింపరచాలి. ఏమన్నా వాళ్ళ కొరత ఉన్నదా? బ్రదర్ మీరు ఇట్లాగూ దీనికంటే ఇట్లా చేస్తే బాగుంటుంది ఇంకా రీచ్ అవ్వడానికి ఆడియన్స్ని అని మనం వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు మన కరెక్షన్స్ ఏమైనా ఉంటే, సజెషన్స్ ఏమైనా ఉంటే ఎప్పుడు కూడా ఇవ్వచ్చు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఒకటే ఫీడ్బ్యాక్ ఇస్తారు ఎక్కడైనా. सर आप क्या पढ़ा रहे हैं, कहाँ से पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है सर. క్లాస్ అంతా అయిపోతుంది, సెమిస్టర్ అంతా అయిపోతుంది. సెమిస్టర్ ప్రారంభంలో ఏ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారో ఎండింగ్లో కూడా అదే ఫీడ్బ్యాక్. सर आप क्या पढ़ा रहे हैं, कहाँ से पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है सर. అంటే ఏంటంటే అర్థం, సార్ మీరు ఏం చెప్పారో ఎక్కడి నుంచి చెప్పారో మాకు ఏం అర్థం కాలేదు సార్. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు సార్, అంతా అర్థమైతే ఆమె ఇంతే ఉంది. నేను నవ్వుకుంటాను. ఏమనుకుంటానంటే నేను నిజం కరెక్టే కదా చెప్పారు. మా టీచర్స్ మాకు ఎంఎస్సి టీచ్ చేసినప్పుడు, పిహెచ్డి టీచ్ చేసినప్పుడు మాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు, మాకు ఏం అర్థం కాల. అయినా గోల్డ్ మెడల్ వచ్చింది, అయినా పిహెచ్డి కంప్లీట్ చేస్తాం. ఆ అర్థం అవ్వడం, అర్థం కాకపోవడం అన్నటువంటి పారామీటరు మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. అక్కడ ఉంది ప్రశ్న, అక్కడ ఉంది చిక్కు. అర్థం అవడం అంటే ఏంటంటే ఒకేసారి నోబెల్ లారియట్ అయిపోవాలంటే అయిపోగలరా? ఉట్టిగా ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎట్లా ఎగురుతుంది? ఒకేసారి నోబెల్ లారియట్ ఎట్లా అయిపోతారండి? ఆ అర్థం చేసుకోవడం, అర్థం కావడం, అర్థం కాకపోవడం ఏంటంటే అదొక క్వాంటిటేటివ్ పారామీటర్. కంప్లీట్గా 0, కంప్లీట్గా 100 ఉండదు. ఆ రేటింగ్ సరిగ్గా ఇవ్వడం నేర్చుకోవాలి. మా ఏమీ అర్థం కాలేదు సార్, 0 సార్ అంటే అది కరెక్ట్ జడ్జిమెంటా? ఏదో ఒకటి అర్థమవుతుంది కదా. మా టీచర్స్ చెప్పింది కూడా నాకేం అర్థం కాలేదు. అయినప్పటికీ ఇప్పుడు నేను అనేకులకి టీచ్ చేస్తూ ఉన్నాను. అందుకని మీరేమీ దిగులు పడకండి. ఇప్పుడు అర్థం కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ అర్థమవుతుందని ఎంకరేజ్ చేస్తాను. అట్లా అంటారా నన్ను? నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? 9 years పోస్ట్ డాకు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? 8 years ఐఐటి. అసలు నా గురించి ఏమైనా మీకు తెలుసా అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. ఎందుకని వాళ్ళ మీద పడి ఆడవడం? అట్లా అనమాట. ఎప్పుడు కూడా పలానా వాళ్ళు ఇలా అన్నారు, పలానా వాళ్ళు అలా అన్నారని మనం ఏం కృంగిపోని అవసరం లేదు. జడ్జి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కదా, న్యాయాధిపతి ఆయనేగా. ఆయన ఎదుటి మన లెక్కలు ఎట్లా ఉన్నాయి, మన అకౌంట్ ఎట్లా ఉంది? సార్ మాకు ఒక్క మాట అర్థమైతే ఒట్టు సార్, మీరు ఏం చెప్పారో మాకేం అర్థం కాలేదు. దిగులు పడకు, వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకోసారి ఆ వీడియో వాళ్ళ మొహాన్ని పడేస్తే వింటారుగా. లేకపోతే నెక్స్ట్ సెమిస్టర్ ఇంతకంటే బాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మంచి టీచర్ని వాళ్ళు పెట్టుకుంటారుగా. ఎందుకు నువ్వు కృంగిపోవడం ఎందుకు? దేవుడి వాక్యాన్ని దీవించి విని వారికి ఆశీర్వాదకరంగా చేయనుగాక.